నమస్తే, వెల్కమ్ టు గీతం టీవీ న్యూస్. గీతం టీవీ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అమెరికాలో అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. క్రిస్మస్ అలంకరణలతో దగదగ వెలుగులతో మెరిసిపోతున్న న్యూయార్క్ వీధులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో ఏపీ సీఎం జగన్ ప్రార్థనలు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి పేర్ని నాని. ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అజయ్ కుమార్, ప్రజల్లో ప్రేమ శాంతి పెంపొందించడానికి యేసుక్రీస్తు జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందన్న పువ్వాడ. ఇంటర్ విద్యార్థులను పాస్ చేసినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు. దీని రాజకీయ కోణంలో చూడొద్దన్న ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. వరుస లాభాలకు బ్రేక్, స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్. అమెరికాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. న్యూయార్క్ వీధులు క్రిస్మస్ అలంకరణలతో దగదగ వెలుగులతో మెరిసిపోతున్నాయి. అంతెత్తున క్రిస్మస్ ట్రీ, లెక్కకు మించిన విద్యుత్ దీపాల అలంకరణతో కన్నుల పండుగగా ఆకట్టుకుంది. విద్యుత్ దీపాల అలంకరణను న్యూయార్క్ వాసులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానిక చట్టం ద్వారా పరిమితం చేయబడిన కంటెంట్ను తీసివేయటంలో విఫలమైనందుకు రష్యా రాజధాని మాస్కోలోని కోర్టు గూగుల్కు, ఫేస్బుక్కు దాదాపు $130 మిలియన్ల జరిమానా విధించింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మోటాకు కూడా కోర్టు $27.2 మిలియన్ల జరిమానా విధించింది. ఈ విధంగా రెండు కంపెనీలకు సుమారు $130 మిలియన్ల జరిమానా విధించబడింది. అయితే నిబంధనలకు సంబంధించి ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలపై రష్యా ఒత్తిడి పెంచుతోంది. చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్ ప్రావిన్స్ వివాహం చేసుకుని పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు, పిల్లల సంఖ్యను బట్టి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పించింది. జిలిన్ ప్రావిన్సో జనాభా ఇప్పటికే తగ్గిపోవచ్చన్న శాస్త్రవేత్తల అంచనాతో అక్కడ జనాభా పెరుగుదలను ప్రోత్సహించే చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఇమ్రాన్ ఖాన్పై మండిపడ్డారు. రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ IMFకి వెళ్లకుండా ఆత్మహత్య చేసుకుంటానని అంటారు. అయితే ఇమ్రాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడా అని వేచి చూస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న 71 ఏళ్ల నవాజ్ ప్రస్తుతం లండన్లో చికిత్స పొందుతున్నారు. లాహోర్లో జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ సమావేశంలో నవాజ్ ఆన్లైన్లో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా పులివెందులలో సిఎస్ఐ చర్చికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో జగన్తో పాటు ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి కూడా పాల్గొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు జగన్ ఈ సందర్భంగా చెప్పారు. బిర్లా పరిశ్రమ రాకతో వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన పులివెందులలోని సంయు గ్లాస్ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిత్య బిర్లా గ్రూప్ వస్త్ర ఉత్పత్తి కేంద్రం పులివెందుల్లో ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని, సంతోషదాయకమని అన్నారు. ప్రపంచంలోనే 500 పెద్ద కంపెనీల్లో ఆదిత్య బిర్లా కంపెనీ ఒకటి అని తెలిపారు. ఈ కంపెనీలో 85% మంది మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 3031 ఫ్యాషన్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయని, 25,000 మల్టీ బ్రాండ్స్ దుకాణాలు, 6,500 డిపార్ట్మెంట్స్ స్టోర్స్ను నడుపుతోందని అన్నారు. వ్యాన్ హ్యూసేన్, అలెన్ సోలీ వంటి పెద్ద పెద్ద బ్రాండ్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తూ 2020-2021లో 8,700 కోట్ల టర్నోవర్తో ముందుకు సాగిందని చెప్పారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్, ABFIRL, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి భూమి పూజ సందర్భంగా ఇక్కడికి వచ్చిన సంస్థ ఎండి శ్రీ ఆశిష్ దీక్షిత్ గారికి, ఈ సంస్థ యాజమాన్య బృందం అందరికీ, నా తోటి సహచరులు, అధికారులు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. పులివెందుల్లో ఈరోజు ఆదిత్య బిర్లా గ్రూపు వస్త్ర ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉండడం నిజంగా ఇదొక చారిత్రాత్మక ఘట్టం. కారణం ఏమిటి అనంటే, ఈరోజు ఆదిత్య బిర్లా గ్రూపు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలను కల్పించే కంపెనీగా 2020లో ఫోర్బ్స్ గ్రూపు వీరికి గుర్తింపు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఉద్యోగస్తులను బాగా చూసుకుంటారు, అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడంలో కూడా మేటిలు. ప్రపంచంలోనే ఉన్న 500 ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటి. ఇటువంటి మంచి కంపెనీ మన పులివెందుల గడ్డ మీదకి రావడం. 3 రోజుల ఏపీ పర్యటనలో భాగంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సతీ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పేర్ని నాని స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన జస్టిస్ వెంకటరమణ దంపతులకు ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైల సోమినాయుడు, ఆలయ ఈవో
భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, కమిషనర్ హరి జవహర్ లాల్, కలెక్టర్ నివాస్, ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, ఎంపీ కేసినేని నాని స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. చెయ్యి అట్లా వస్తున్నారు దండ దించండి. అదే సార్ సీఎం జగన్ పులివెందుల మార్కెట్ యార్డ్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో 74 ఆక్వా హబ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు శిల్పారామాన్ని 13 కోట్లతో పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 100 కోట్లతో చేపట్టిన స్పోర్ట్స్ అకాడమీ అభివృద్ధి పనులను 2022 నాటికి పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు 2023 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని దేవుడు సూచించిన శాంతి ప్రేమ సహనం మార్గాలలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేయటం జరిగిందని తెలియజేశారు. కులమతాలకు అతీతంగా మానవాళి అభ్యున్నతికి ఆచరణీయమైన బోధనలు అందించిన గొప్ప మానవతావాది యేసుక్రీస్తు అని, మంచి చెడుల వ్యత్యాసాన్ని గుర్తించి మంచితనంతో విశ్వాసంతో సమాజంలో పొరుగువారి పట్ల సోదర భావంతో మెలుగుతూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభు చూపిన మార్గంలో శాంతిమయంగా తను ప్రేమించినట్టుగా తన పొరుగు వారిని కూడా ప్రేమించమని, తన మేలుతో పాటు పక్కవారి మేలును కూడా కోరుకోమని చెప్పని ఆ దేవుని చూపిన మార్గంలో అందరూ పయనించాలని చెప్పని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మేలు జరగాలని చెప్పని, ప్రతి ఒక్కరి మనసులో పరివర్తన రావాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి ఈ సంవత్సరం అంతా మళ్ళీ క్రిస్మస్ వచ్చేంత వరకు కూడా అందరి ఇళ్లలో మేలు జరగాలని చెప్పని, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంటర్ విద్యార్థులను పాస్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తీసుకున్నారు, మేము అది రాజకీయ కోణంలో చూడము, అది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యానే మేము ఆలోచన చేస్తాము. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం, విద్యార్థుల భవిష్యత్తులో నష్టపోకుండా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, అందరినీ కూడా మినిమం మార్కులతో పాస్ చేస్తున్నాము అనే ఒక ప్రకటనను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ద్వారా ప్రకటన చేయించిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి యావత్తు 2,30,000 మంది విద్యార్థుల పక్షాన అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా శాసనసభ్యుని, సంగారెడ్డిలో కూడా ఫెయిల్ అయిన కొంత విద్యార్థులు ఉంటారు, అట్లనే రాష్ట్రంలో కూడా ఉన్నారు. నేను ఒక సంగారెడ్డి కానివ్వండి లేదా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా మేము కూడా కొంత వారం రోజుల నుంచి కొంత ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ చేయడము, కొంత నిరసన ద్వారా కొంత ఆవేదనని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సానుకూలంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు పాజిటివ్ నిర్ణయం తీసుకునే దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యావత్ విద్యార్థుల పక్షాన, స్టూడెంట్స్ పక్షాన, వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుగా నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, సేవా తత్పరత పెంపొందించడానికి యేసుక్రీస్తు జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు. ఖమ్మంలోని చర్చ్ కాంపౌండ్ ప్రాంత చర్చిలో ప్రత్యేక పూజల్లో పాల్గొని క్రిస్మస్ పండుగ ఔన్నత్యాన్ని వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ యావత్ ప్రజానికానికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదర సోదరిమణులందరికీ అలాగే ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటా ఉన్నాను. సుధాకర్ గారు అన్నట్లు నేను శాసనసభ్యుడు కాకముందు నుండి ప్రతి క్రిస్మస్కి నేను చర్చికి రావటం, మీ అందరితో పాటుగా ఈ శుభ సందర్భాన్ని, ఈ యేసు యొక్క జన్మదినం రోజున మీ అందరితో పాటుగా ఈ ఆనంద గడియల్ని పంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు ముందుగా
కమిటీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు లోకరక్షకుడు. లోకాన్ని రక్షించటం కోసం, లోకంలో ఉన్న ప్రజలందరి యొక్క మంచి చెడ్డల కోసం, వారి కష్టాలను తొలగించటం కోసం అని చెప్పి దేవుని బిడ్డగా ఈ భూమి మీదకి రప్పించబడ్డాడు. వారు ఈ భూమి మీదకి రావడానికి కారణం మానవాళిలో మానవత్వం నింపాలని, వారి కష్టాలను తొలగింపజేయాలని, వాళ్ళ పాపాలను కడిగివేయాలని చెప్పి రావడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా పరమతాలని మత మార్పిడి కోసం రాలేదు. అది దేవుడి యొక్క గొప్పతనం. నాకు చిన్నప్పటి నుండి అత్యంత ప్రీతిపాత్రమైన యేసు ప్రభు యొక్క జన్మదినం రోజున నా సోదరులందరికీ కూడా ఈ పండుగ మీ జీవితాల్లో ఆనందం, వెలుగులు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఖమ్మంలో ఉన్న చర్చ్ కాంపౌండ్లో ఉన్న ప్రధానమైన చర్చిలో ప్రతి సంవత్సరం లాగానే పెద్ద ఎత్తున ప్రార్థనలు మరియు క్రైస్తవ సోదరుమణులకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద పండుగ, అన్ని దేశాల్లో కూడా మరి బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఆ లోకరక్షకుడు యేసు ప్రభు జన్మించిన ఈ రోజుని ప్రపంచంలోని క్రైస్తవ సోదరుమణులతో పాటుగా మానవాళి మొత్తం కూడా చాలా సంతోషంగా జరుపుకుంటుంది. ఖమ్మంలో కూడా అన్ని మతాలని సర్వమత సౌభ్రాతృత్వంతో అందరినీ సమానంగా శాంతి మరియు సౌభ్రాతృత్వంతో మెలిగే వాతావరణంలో ఖమ్మం ప్రజలు అనేక దశాబ్దాలుగా జీవిస్తున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా సోదర భావంతో ఇక్కడ జీవించడం జరుగుతూ ఉంది. ఈ పండుగని అందరూ కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా జరుపుకునే క్రిస్మస్. ఈ క్రిస్మస్ తప్పకుండా ఈ కరోనాని జయించడం కోసం యేసు ప్రభులో ప్రజలందరికీ కూడా మరి చల్లగా చూడటం కోసం ప్రార్థనలు జరిగినాయి. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులకి వారి ఇంట్లో కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి జరగాలని కూడా ప్రార్థన చేయడం జరిగింది. అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రధానమైన చర్చి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా అభివృద్ధి చేశాం. మా మేయర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ డివిజన్ ఇది. సో ఈ చర్చ్ కాంపౌండ్ ఏరియాని బ్రహ్మాండంగా విస్తరించి బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రధానమైన రహదారులన్నింటినీ కూడా సెంట్రల్ డివైడర్ చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చర్చి చుట్టూతో కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసి అద్భుతమైన ప్రగతిని చూపించినందుకు మేయర్ గారికి ప్రత్యేకించి ఇక్కడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. సుమారు 14 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు బడ్జెట్కు మించి ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలు, మేకింగ్ వీడియోలు అశేష ఆదరణ పొందుతున్నాయి. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియో మోరిస్, చెర్రీకి జోడీగా ఆలియా భట్ కనువిందు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న సినిమా విడుదలైతే బ్రేక్ ఇవ్వడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అయితే తాజాగా RRR సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జోరుగా నడుస్తోంది. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు టీమిండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టు ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లతో ద్రావిడ్ వ్యూహాలను రచిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా 2 వైట్ బోర్డులను తీసుకుని వచ్చి ద్రావిడ్ ఆటగాళ్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. ఈ క్లాసులో కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టు ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ఈ సెషన్లో భాగంగా ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఈ మ్యాచ్లో అనుసరించాల్సిన మార్గాలపై ద్రవిడ్ ఆటగాళ్లతో చర్చించాడు. కాగా గతంలో కూడా భారత మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిరెస్టన్ ఇటువంటి
సెషన్స్ తీసుకునేవాడు. అయితే భారత జట్టు ఇప్పటి వరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. దీంతో ఈ సిరీస్పై కోచ్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ కోహ్లీ ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. 3 రోజుల నుంచి లాభాల్లో దూసుకెళ్తున్న సూచీలకు నేడు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే కిందకు పడిపోయాయి. మధ్యాహ్నం తర్వాత సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఒమిక్రాన్ కేసులు 3 రోజుల లాభాల స్వీకరణ సూచీలపై ప్రభావం చూపడంతో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. చివరకు సెన్సెక్స్ 190.97 పాయింట్లు క్షీణించి 57,124.31 వద్ద ఉంటే నిఫ్టీ 68.85 పాయింట్లు నష్టపోయి 17,003.75 వద్ద ముగిసింది. నేడు డాలర్లతో రూపాయి మారకం విలువ 74.98 వద్ద ఉంది. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, ఎన్టీపీసీ ఎక్కువగా నష్టపోగా హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఏషియన్ పెయింట్స్, విప్రో ఎక్కువ లాభపడిన వాటిలో ఉన్నాయి. ఐటీ మినహా అన్ని ఇతర సెక్టార్లలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 నుంచి 1% తగ్గాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. క్రిస్మస్ అలంకరణలతో దగదగ వెలుగులతో మెరిసిపోతున్న న్యూయార్క్ వీధులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో ఏపీ సీఎం జగన్ ప్రార్థనలు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి పేర్ని నాని. ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అజయ్ కుమార్. ప్రజల్లో ప్రేమ, శాంతి పెంపొందించడానికి యేసుక్రీస్తు జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందన్న పువ్వాడ. ఇంటర్ విద్యార్థులను పాస్ చేసినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు. దీని రాజకీయ కోణంలో చూడొద్దన్న ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. వరుస లాభాలకు బ్రేక్, స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.